తెలంగాణ బీజేపీ 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి తెలంగాణలో అనూహ్యంగా బలపడుతూ వస్తున్న బీజేపీ పార్టీ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని లైన్ క్లియర్ చేసుకున్న రాష్ట్ర బీజేపీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాల గెలుపుతో బలమైన సంకేతాలను ప్రత్యర్థులకు పంపింది. ఈ నేపథ్యంలో 2028 లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ పార్టీని నడిపే రథసారథి కోసం అన్వేషణ మొదలుపెట్టింది జాతీయ నాయకత్వం. అయితే ఈ అన్వేషణలో ప్రధానంగా బలంగా వినిపిస్తున్న పేరు ధర్మపురి అరవింద్. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురునే ఓడించి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు ధర్మపురి అరవింద్. 2019 ఎన్నికల తరువాత కూడా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో వినిపించిన ప్రధాన పేర్లు 1 బండి సంజయ్, 2 ధర్మపురి అరవింద్. అప్పుడు సమీకరణల దృష్ట్యా బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. బండి సంజయ్ ఆ బాధ్యతలను దిగ్విజయంగా పూర్తి చేసి ఇప్పుడు మరోసారి ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ధర్మపురి అరవింద్ కూడా వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచి తెలంగాణ బీజేపీ పార్టీలో కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గా మారారు. అసలు మోదీ 3.0లో కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలో కూడా తెలంగాణకు లభించే కేంద్ర మంత్రుల జాబితాలో ధర్మపురి అరవింద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కానీ చివరికి అవకాశం దక్కలేదు. బీజేపీ అధిష్టానం కూడా కష్టపడి ప్రజల మద్దతు పొందిన నిజమైన బీజేపీ నేతకే మరోసారి రాష్ట్ర బీజేపీ బాధ్యతలను అప్పగించాలని భావిస్తోందట. ముఖ్యంగా బలమైన గళాన్ని వినిపించే నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. అందుకే అరవింద్ లాంటి ఫైర్ బ్రాండ్ లాంటి నేతకు అధికారం ఇస్తే ప్రభుత్వం వైఫల్యాలపై గట్టిగా వాయిస్ వినిపించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతలో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు ధర్మపురి అరవింద్. తన పార్లమెంట్ నియోజకవర్గమే కాకుండా ఆపదలో ఉన్న ఎవరినైనా హక్కున చేర్చుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అరవింద్ లాంటి వ్యక్తి లీడర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తుందట. ముఖ్యంగా రాజకీయాల్లో ఎన్నికలకు ముందు హామీలిచ్చి మరిచిన రోజుల్లో కూడా బాండ్ పేపర్తో నేను ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తానని చెప్పి మరీ పసుపు బోర్డు సాధించిన ఘనత కూడా ఆయన సొంతం. ఇప్పటికే బీజేఎల్పీ నేతగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించడంతో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు బీసీ వర్గానికే కట్టబెట్టాలని అధిష్టానం భావించడం కూడా ధర్మపురి అరవింద్కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సందంగా రేవంత్ రెడ్డి లాంటి నియంతృత్వ పోకడలకు కళ్ళెం వేయాలంటే ధర్మపురి అరవింద్ లాంటి ఫైర్ బ్రాండ్కి బాధ్యతలు అప్పగిస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అరవింద్ లాంటి యువ నాయకుడికి అవకాశం ఇస్తే తెలంగాణలో బీజేపీకి కొత్త జోష్ రావడం ఖాయమంటూ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు.